వెల్కమ్ టు పొలిటికోస్. ప్రభుత్వాలు మారాయి, మా సమస్యలు తీరలేదు, అధికారుల తీరు మారలేదు అంటూ స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ ప్రస్తుతం మనం నిజాంపేట్ జర్నలిస్ట్ కాలనీలో ఉన్నాం. ఇక్కడ స్థానికులు ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటో వారి వద్దకే వెళ్ళి తెలుసుకునే ప్రయత్నం అయితే మనం చేద్దాం. ప్రధానంగా అసలు ఇక్కడ ఏం సమస్యలు ఉన్నాయి సార్? ఇక్కడ సమస్యలు అంటే ప్రధానమైన సమస్యలు మరి ఏంటంటే చాలా వరకు గతంలో ఉన్న ప్రధాన సమస్యలు ఏవైతే అండర్ రెవెన్యూ రోడ్లు ఇవన్నీ మొత్తం కూడా ఎమ్మెల్యే గారి సహకారంతో పూర్తిగా అది పరిష్కరించుకోవడం కూడా జరిగింది. ఇప్పుడు జరుగుతున్నటువంటి సమస్యలు ఏంటంటే కుక్కల బెడద ఒకటి. ఈ కుక్కల బెడద అంటే ఒక్కోసారి వచ్చి కుక్కలు పట్టుకున్నటువంటి వాళ్ళు తీసుకుపోతున్నారు. తీసుకుపోయి అక్కడ వదిలిపెడుతున్నారేమో కానీ అయినా సరే ఎప్పటికప్పుడు ఉంటాయి. ఇప్పుడే చాలా మంది కూడా చిన్నపిల్లలకు పెద్దవాళ్ళకు కూడా గడిచినాయి. అట్ ద సేమ్ టైము వేది ఏమంటే మెయిన్ రోడ్ ఇట్లనే ఉంది. ఈ రోడ్లో పోతున్నటువంటి వాళ్ళకి ఏంటంటే కుక్కలు ఏం చేస్తున్నాయి, ఆటోలు ఇట్లా 2 వీలర్స్ వాళ్ళు పోతుంటే వాళ్ళు ఎమ్మడి పడుతున్నాయి. ఎమ్మడి పడటం వల్ల ఇప్పుడు మొన్న ఈ మధ్యన కూడా భార్య భర్తలు కూడా కింద పడ్డారు ఆ కుక్కల బెడద వల్ల. ఈ కుక్కల బెడద మరీ ప్రధానంగా ఉంది. మరి ఇంకోటి ఏంటంటే ఇంత పెద్ద కాలనీలో జర్నలిస్ట్ కాలనీ ఏర్పడ్డప్పటి నుంచి కూడా అనేక మంది పనులు చేయించుకున్నప్పటికి కూడా ఏంటంటే ఒక దేవాలయం అంటూ లేదు మాకు. నిన్న కూడా ఏంటంటే చైతన్య కాలనీలో పనిచేసే కార్మికులు కూడా ప్రతి సంవత్సరం కూడా అక్టోబర్లో చేస్తుంటారు బోనాలు. ఎందుకంటే దసరా సెలవులు ఇస్తారు కాబట్టి. ఆ పోవడానికి కూడా చాలా మంది భక్తులు ఏంటంటే భక్తురాళ్ళని కూడా బోనాలు ఎత్తుకుని పోయేటప్పుడు కూడా రాళ్ళు తగిలి పడిపోయే మూమెంట్లో కొందరు పట్టుకోగలిగారు. అలా రహదారి లేకపోవడం వల్ల భక్తులు అక్కడికి పోయి చేరుకు తమ మొక్కులు చెల్లించుకోవడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. తర్వాత ఏంటంటే వీధి లైట్లు ఎప్పటికేంటంటే ఇలా వేసిపోతుంటారు, అలా పోతుంటాయి. ఆ వీధి లైట్లు ఏంటంటే కొత్తవి లేవని చెప్తుంటారు. ఆ వీధి మనీ ప్రధానంగా ఉన్నాయి. ఇప్పుడు మనం నిలబడ్డ కాడ ప్రధానం అన్నమాట. ఇలా ప్రధాన చౌరస్తుల కల్లి నెల రోజుల నుంచి పోతున్నాయి. అయితే ఇటీవల ఏంటంటే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకొచ్చిన జరిగింది. అవి తొందరగా వేస్తామంటున్నారు కానీ వేస్తాను బట్టి నెల రోజుల నుంచి అదే చెప్తున్నారు కానీ వేస్తలేదు. కానీ మరీ ముఖ్యంగా ఈ రాత్రిపూట ఈ బతుకమ్మలు ఆడుతున్నారు. రాత్రిపూట మహిళలు బతుకమ్మలు పోవాలంటే కూడా ఈ కుక్కల బెడదకు వాళ్ళు భయభ్రాంతులకు గురవుతారు. చీకట్లు ఉంటుంది. ఈ ఏదైతే తుర్కం చెరువు ఉందో దాంట్లోనే బతుకమ్మలు నిమజ్జనం చేయాలని చెప్పేసి మీరు కోరలేదు సార్? ఇంతకుముందు పోయిన ప్రతిసారి కమిషనర్కు లెటర్ ఇచ్చేస్తాం. పోయినసారి కూడా ఎల్లమ్మ ఉత్సవ కమిటీ ఉంది మాది. ఆ ఉత్సవ కమిటీ చైర్మన్ నేనే అనమాట. మిగతా వాళ్ళ సభ్యులందరం కలిసి కూడా లెటర్ ద్వారా ఇచ్చేసినాము. కమిషనర్ ఇచ్చారు. కమిషనర్లు మారుతున్నారు తప్ప ఈ సమస్యలు మాత్రం పరిష్కరించబడతలేవు. డ్రైనేజీ వల్ల ఏంటంటే నెలకోసారి వర్షం పడిందంటే ఉప్పొంగుతున్నాయి. ఉప్పొంగి వల్ల ఏంటంటే రహదారి మీద పోతా ఉంటే ఆ ద్విచక్ర వాహనదారులకు తర్వాత పాదచారులకు నీళ్ళు మీద పడి చాలా ఇబ్బందిగా ఉందండి. మరి ఏం ఈ కుక్కల బెడదోటి రోడ్డు సౌకర్యం లేకపోవడం ఒకటి, ఇక్కడ ఉన్నటువంటి ఏంటంటే ఏదైతే దేవాలయం దగ్గర లేదా ఇది అయితే చాలా ఇంపార్టెంట్గా ఉన్నటువంటి ఇప్పుడు మిగిలిపోయినటువంటి సమస్యలు అనమాట. మేము పాలిటిక్స్ సంబంధించినటువంటి టీవీ ద్వారా అందరికి కూడా విన్నవించుకుంటున్నాను. అసలు ప్రభుత్వానికి ఎన్నో సార్లు గుంతల పట్ల, రోడ్ల పట్ల, ఈ కుక్కల పట్ల ఎన్నో సార్లు విజ్ఞప్తులు చేసినాం. జర్నలిస్ట్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ నుండి కూడా అనేక సార్లు ఇచ్చినా కూడా అధికారులు వస్తున్నారు, చూస్తున్నారు, పోతురు తప్పితే ఇక్కడ పరిస్థితి మాత్రం అలాగే ఉంది. చెరువు దగ్గర చెర్లెల్లమ్మ టెంపుల్ ఉంది. ఆ గుడికి వెళ్ళడానికి భక్తులు చాలా ఇబ్బందులకు గురవుతారు. దాని విషయంలో అనేక సార్లు ఫిర్యాదు చేసాం, అయినా కూడా వాళ్ళు పట్టించుకోవట్లేదు. ఇక కుక్కల విషయానికి వస్తే మాత్రం ఒక 15-20 కుక్కలు ఒకటేసారి వచ్చేసి బాగా ఇబ్బంది పెడుతున్నాయి. అసలు పిల్లలు పెద్దలు నడవాలంటేనే కొన్నిసార్లు భయపడుతున్నారు. ఈ కుక్కల విషయంలో మున్సిపల్ అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలి, లేకపోతే అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. రాత్రిళ్ళు ఆడవాళ్ళు బయటికి రావాలంటే కూడా ఇబ్బందులు పరిస్థితులు వస్తున్నాయి. చీకట్లో మేము మగ్గిపోతున్నాము అంటున్నారు. అసలు దీనికి ఏమైనా సమస్యని సొల్యూషన్ ఏమన్నా కావాలంటే ఏం అడుగుతారు? ప్రత్యేకంగా అధికారులు తిరగాలి. లైట్లు వేస్తున్నారు, వెళ్ళిపోతున్నారు, వెలగట్లేదు. ఆ వెలగకపోవడం వల్ల అనేక సార్లు మేము ఫోన్లు చేస్తున్నాము, అధికారులకు మున్సిపల్ ఆఫీస్కి పోయి కంప్లైంట్ ఇస్తున్నాము. ఇచ్చినా కూడా ప్రయోజనం మాత్రం లేదు. స్థానికంగా ఎలాంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు అంటే ఇక కాలనీలో ఉన్న ఈ కరెంట్ అయితే మాకు ఫ్రిడ్జ్లు కాలిపోతున్నాయి, టీవీలు, ఇక అవి కరెంట్ షార్ట్ వస్తుంది ఇండ్లలో. అది మాత్రం ప్రాబ్లమే ఉంది మాకు. ఇక అది వాటర్ కూడా కొంచెం తక్కువనే వస్తుంది, వాటర్ ప్రాబ్లం కూడా ఉంది. ఇక ఊడ్చేటోళ్ళు కూడా కరెక్ట్ లేరు, వాళ్ళు కూడా కరెక్ట్ వస్తలేరు. ఇక అంతా చెత్త చెదారం అన్నట్టు ఇక అంతా కుక్కలు కూడా తెచ్చి మొత్తం బెంచేసి ఇక్కడనే పెట్టేస్తున్నారు అంతా. ఈ కరెంటు సమస్యను గురించి విద్యుత్ శాఖ అధికారులకు మీరు రిపోర్ట్ చేయలేదా? మేము పెద్దలు ఉన్నారు కదా మాకు, వాళ్ళు చెప్తారు. ఇక్కడ ఇక అందరు ఉన్నారు, జగదీష్ అన్న, లాలయ్య సార్, వీళ్ళందరూ ఉన్నారు. ఇక మేము వాళ్ళకే చెప్పుకుంటాం అన్నట్టు. మాకున్న ఇక్కడ ఉన్న ప్రాబ్లం ఏంటంటే ఇక మేము పోయి వాళ్ళకి చెప్పలేం కదా, మేము వీళ్ళకి చెప్పుకుంటాం అన్నట్టు. ఇక కుక్కలు అయితే బాగా కుక్కలన్నీ తిరుగుతూ ఉన్నాయి ఇక్కడ. ఆ కుక్కలు కూడా పట్టుకపోతలేరు, పిల్లల మీదకి వస్తున్నాయి కుక్కలు, కరుస్తున్నాయి. ఇక అది కూడా ప్రాబ్లమే ఉంది.
అంటే నైట్ పూట వీధి లైట్లు వీధి లేకపోవడం లైట్లు వల్ల అయితే ఎలాంటి లేవండి. సమస్యలు ఉన్నాయి? ఉన్నాయి. వీధి లైట్లు అయితే ఇక్కడ లైట్ అయితే లేదు. చీకట్లో పాములు వస్తున్నాయి. బాగా పాములు కూడా ఇండ్లలో కూడా జోరుతున్నాయి ఇంట్లో పాములు. ఎలాంటి సమస్యలు ఉన్నాయి స్థానికంగా? చెత్త అంతా ఎత్తుకపోరు వాష్ చేసి ఇట్లా ఊపుతారు పెడతారు పోతారు వీటి వల్ల దోమలు కూడా వస్తున్నాయి పిల్లలకు ఎఫెక్ట్ పడుతుంది లేదంటే ఇక్కడ స్థానికంగా ఉండేటువంటి కార్మికులు, పారిశుద్ధ్య కార్మికులు ఏం చేయట్లేదా? ఎప్పుడో ఒకసారి కొడతారు అంతే ప్రధానంగా అడగదలుచుకుంటే గవర్నమెంట్ కి ఈ కాలనీకి ఏం చేయాలి? ఇవన్నీ క్లీన్ చేస్తే బాగుంటుంది డ్రైనేజ్ వాటర్ లేకుండా చూసాం కదా జర్నలిస్ట్ కాలంలో ఎలాంటి సమస్యలు ఉన్నాయో. ఒకవైపు డ్రైనేజ్ ఇష్యూ, మరోవైపు కరెంట్ ఇష్యూ, ఇవన్నీ కాక ఇంకా కుక్కల బెడద. నైట్ బయటికి వద్దామంటేనే ఎక్కడ మీద పడి కరుస్తాయో. ఇంతకుముందు ఇవి దాడి చేయడం వల్ల చాలా మంది ఆసుపత్రులు పాలయ్యారు. మరోవైపు గుడికి రోడ్డు నిర్మాణం లేదు. బతుకమ్మలను నిమజ్జనం చేయడానికి చెరువు సరిగా లేదు. తుర్కం చెరువుని కాస్త బాగు చేయాలని చెప్పేసి కూడా స్థానికులు వారి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా గవర్నమెంట్ దయతలిచి ఈ సమస్యలు ఏవైతే ఉన్నాయో స్థానిక లీడర్ల ద్వారా పరిష్కరించాలి. కరెంటు ఎక్కువ తక్కువలో కావడం వల్ల కూడా మా పరికరాలు పాడవుతున్నాయి, మేము విద్యలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని చెప్పేసి కూడా ఈ జర్నలిస్ట్ కాలనీ వాసులు వారి ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితులు అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి. సో దీనికి సంబంధించి కూడా అధికారులు తక్షణమే చర్యలు తీసుకొని వీరి సమస్యలను పరిష్కరించాలని పొలిటికోస్ టీం కూడా కోరుకుంటుంది. ఇది ఇప్పటి వరకు అప్డేట్. కెమెరామెన్ మోహంతో నరసింహ రిపోర్టింగ్ ఫ్రమ్ జర్నలిస్ట్ కాలనీ, నిజాంపేట్. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.